ఓటు వినియోగం, ఓటు ఆవశ్యకత గురించి ప్రజా చైతన్య ర్యాలీ. రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వినియోగంపై ఓటర్లను చైతన్యపరుస్తూ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని, ఓటుపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ మున్సిపల్ కార్యాలయం నుండి బయలుదేరి ఓటు వినియోగంపై నినాదాలు చేస్తూ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నెల్లూరు నుండి వచ్చిన ఎన్నికల నోడల్ అధికారులు సతీష్, చంద్రప్రకాష్ మరియు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, మెప్మా సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం మున్సిపల్ బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటు వినియోగంపై అవగాహన కల్పించే నినాదాలు చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా మాట్లాడుతూ ఓటు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ ఓటును ఉపయోగించుకునేలా చైతన్యపరిచే అవగాహన ర్యాలీని ఆత్మకూరు ఆర్డీఓ ఆదేశాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు వినియోగించుకోవడం వల్ల తాము కోరుకున్న నేతలను ఎన్నుకునే అవకాశం ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆత్మకూరు పట్టణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా రాబోయే అసెంబ్లీ మరియు పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును వినియోగించుకోవాలని, మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వినియోగించుకోవాలి అనే ఆలోచనతో ఈరోజు మనం మా పురపాలక సంఘం తరపు నుండి మరి ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు మన మున్సిపల్ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, మెప్మా సిబ్బంది అందరూ కూడా పట్టణంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకి అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని వినియోగించుకోవాలనే ఆలోచనతోనే ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది.